వక్ఫ్ సవరణ చట్టంపై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలి అని బీజేపీ గాజువాక కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహారావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పాత కర్ణవారిపాలెం పార్టీ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వక్ఫ్ అంటే ఏమిటి అనే విషయాన్ని తెలియజేసే కరపత్రాలను గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణలపై ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలి అని తెలిపారు. కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం సహా వక్ఫ్ చట్ట సవరణలపై ముస్లిం సామాజిక వర్గాలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పొలిమేర శ్రీనివాస్, దీనంకొండ కృష్ణంరాజు, బొత్స దిలీప్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ పరశురామరాజు గారి ఆదేశాల మేరకు గాజువాక పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ పొలిమేర శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఇటీవల మన కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం 2025ని తీసుకురావడం జరిగింది. ఈ వక్ఫ్ చట్టం ద్వారా ఎవరైతే పేద ముస్లింస్ ఉన్నారో వారందరికీ ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది అనేది ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఆ యొక్క కరపత్రాలను గోడ పత్రికలను ఈరోజు గాజువాక పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. అసలు వక్ఫ్ అంటే ఏమిటి, ఈ సవరణ ఎందుకు చేశారు, గతంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎవరైతే ముస్లిం మహిళలు ఉన్నారో వారందరికీ లబ్ధి చేకూరే విధంగా త్రిపుల్ తలాక్ని రద్దు చేయడం జరిగింది. గతంలో చూసేవారు తలాక్ 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 అని 3 సార్లు అంటే మరి ఆ మహిళలకి లీగల్గా ఇంక కోర్టు కూడా వెళ్లకుండా వాళ్ళకి విడాకులు ఇచ్చేసినట్లే, వాళ్ళ భవిష్యత్తు పిల్లలతో అగమ్య గోచరంగా ఉండేది. ఆ యొక్క త్రిపుల్ తలాక్ రద్దు చేయడం ద్వారా మహిళలకి ఎంతో లబ్ధి చేకూరింది. ముస్లిం మహిళలంతా కూడా హస్తరేఖలు అప్పుడు ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈ యొక్క వక్ఫ్ సంబంధించి 2018 కేంద్రీయ వక్ఫ్ పరిషత్ నివేదిక ప్రకారం భారత్లో 10 లక్షల కోట్లకు పైగా అంచనా విలువ కలిగిన 8 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ఆ ఆస్తులన్నీ కూడా ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ కబంధ హస్తాల్లో ఉన్నాయి. వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో లీజులకు ఇవ్వచ్చు. ఎవరైతే పేద ముస్లిమ్స్ ఉన్నారో దాని మీద వచ్చే ఇన్కమ్ని వాళ్ళకి ఫీజులు అవి ఇవ్వాలి, స్కాలర్షిప్స్ అవి కానీ ఇవ్వకుండా అక్కడ చాలా స్కామ్లు జరిగాయి. ఎవరైతే ఈ వక్ఫ్లో కొంతమంది మరి కబ్జాదారులు ఉన్నారో వారంతా కూడా గతంలో చూసాము. అక్కడ కేరళలో ఎవరైతే క్రిస్టియన్ సోదరులు ఉన్నారో వాళ్ళది 400 ఎకరాల భూమిని వాళ్ళు కబ్జా చేయడం జరిగింది. అదేవిధంగా గుజరాత్ లో కూడా బేట్ ద్వారకాలో ద్వీపం వివాదం, తమిళనాడులో దేవాలయాలు మరియు గ్రామాలను 1500 సంవత్సరాల నాటి క్రితం ఉన్నటువంటి చంద్రశేఖర స్వామి గారి ఆలయం మరియు దాని పక్కనే ఉన్న కడియాకుర్చి గ్రామాలపై యాజమాన్య హక్కుల కొరకు దావా వేసింది. హిందూ ధార్మిక భూమిని ఆక్రమించింది. అదేవిధంగా కర్ణాటక వక్ఫ్ భూమి స్కామ్ లో 2 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. 2012లో వెలువడిన ఒక నివేదిక ప్రకారం కర్ణాటకలో 22,000 ఎకరాల వక్ఫ్ భూమి అక్రమంగా విక్రయించబడింది లేదా నామమాత్రపు ధరకు లీజుకి ఇవ్వడం జరిగింది. ఈ స్కామ్ వలన హిందూ రాజకీయ నాయకులు, భూమాఫియా మరియు వక్ఫ్ అధికారులు ప్రయోజనం కలిగింది, కానీ పేద ముస్లింలకు ఏ విధమైన లాభం కలగలేదు. ఇవన్నీ తెలియజేస్తూ ఈ యొక్క కరపత్రం గోడ పత్రిక తయారు చేయడం జరిగింది. వక్ఫ్ ద్వారా ముస్లిం సమాజాన్ని ఎలా దోచుకున్నారు, అసలు ఈ వక్ఫ్ చట్టం వచ్చింది ముస్లిం పేదలకి లబ్ధి చేకూడడానికి, కానీ అదే చట్టం వాళ్ళని నాశనం చేయడానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.